అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజ की జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ. సనాతన ధర్మప్రియులారా, మంత్ర జిజ్ఞాసులారా, మనం ఇవాళ మాట్లాడుకోబోయే అంశం పాపము పాతకము. అసలేమిటి ఈ పాపము పాతకము? వీటి నుంచి ఎలా బయటపడాలి? మనని ఎవరు దీంట్లో నుంచి ఉద్ధరిస్తారు? దీని గురించి మనము నాకు తెలిసినంతలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, మనకు ఇంత పూర్వం ఏదైతే మనము సంచిత, ఆగామి, ప్రారబ్ధం అని 3 రకాల కర్మ ఏదైతే ఉందో ఆ కర్మతోటే మనము ఏదో ఒక క్రియ చేసినాం. ఆ కర్మ ఒక అనుభవమే మనకు ఇప్పుడు వస్తున్న దుఃఖము, ఇప్పుడు వస్తున్న రోగము, ఇప్పుడు వస్తున్న ఏదైతే ఒక నెగిటివ్ షేడ్స్ ఏదైనా సరే మీరు పెట్టుకోండి. ఇది మనకు పూర్వం మనం చేసిన పాపం నుంచే వస్తుంది. ఈ పాపము కర్మ అనుభవంతో తగ్గుతుంది మిత్రులారా. ఏదో తెలిసో తెలియకో చేసిన కొన్ని ధర్మ విరుద్ధమైన పనులు, పాపాలు కర్మ అనుభవం మీ శారీరానికి కావచ్చు, ఏదైనా ఒక నొప్పి, ఇదే ఏదైనా ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా ఒక దొంగతనం చేసి ఏదైనా చిన్నది తిన్నాడు, అప్పుడు ఈ శరీరానికి దొంగతనం చేసుకొని తిన్నది తింటే ఈ శరీరానికి జడరోగం వస్తుంది. అదే దొంగతనం చేసి ఆస్తులకు కూడబెట్టుకున్నాడు, ఓ బంగారం అంటే విలువైనది ఏదన్నా తరతరానికి వెళ్ళిపోయేంత ఏదైనా దొంగతనం చేసిండో అది పాతకం. ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువుతోటి శాపం వస్తుంది. అర్థం చేసుకోనికి ప్రయత్నం చేయండి. తిననీకే దొంగతనం చేస్తే శరీరానికి రోగం వస్తే ఈ రోగము వచ్చినప్పుడు ఈ పాపం అనేది తగ్గిపోతుంది. కానీ అదే నువ్వు బంగారం దొంగతనం చేసినావు అంటే అది పాతకం, అది తీరదు. ఇక స్త్రీ హత్య, భ్రూణహత్య, గురుపత్రికి ధర్మ విరుద్ధము, ఇవి కూడా పాతకాలే. గోహత్య పాతకమే. ఇవి పూర్తిగా కూడా మనను జన్మాంతరాలుగా కూడా వేధిస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవి తీరవు. ఇవి మన డిఎన్ఏలోనే వచ్చేసాయి అన్నమాట. తీరని పాపాలు ఇవి శాపాలుగా మనకు వచ్చేసి, మనకి సర్పదోషాలు అంటుంటాం చూడండి. శాపాలు, పాపాలు వేరు, శాపాలు వేరు. ఏమీ అనకుండానే ఒకరొకరు గోవుని కొడుతుంటారు, హింసిస్తుంటారు, వధిస్తుంటారు. నా దగ్గరికే ఒక పిల్లాడు వచ్చిండు. ఆ పిల్లవాడు ఇప్పుడు 17 సంవత్సరాల పిల్లోడు. మా గురుదేవులతో నేను మాట్లాడినప్పుడు చెప్పింది ఏంది అని చెప్పేసి అంటే, వీడు పూర్వజన్మ గోహత్య చేసిండు బేట, వాడికి కేవలం ఇది చెప్పి వదిలేసేయి అని చెప్పేసి అని చెప్పిండు అనమాట. అంటే ఇది నేను చెప్పగలుగుతున్నాను అని చెప్పేసి అంటే మా గురుదేవులు నాకు పెట్టిన జ్ఞానభిక్ష. ఒకరికి ఏదైనా ఒకటి వచ్చింది అని చెప్పేసి అంటే ఇంత పూర్వం వాళ్ళు ఏదైతే చేసిరో ఆ కర్మ అనుభవం. అందుకే మనకి ఇప్పుడు 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఏదైనా ఒక రోగము ఒక మందేస్తే పోతుంది. కొన్ని రోగాలు ఉంటాయి, అవి ఇంకా మందుకు కూడా లొంగవు, జీవిత పర్యంతం ఉంటాయి అన్నమాట. ఈ శరీరం పడిపోయేంత వరకు ఆ రోగాలు వీళ్ళు అనుభవిస్తూనే ఉండాలి. అప్పుడు ఇంకా మీకు ఎంత కోట్ల ధని సంపత్తి ఉంటే ఏంది. ఇంకా తల్లిదండ్రులకు మనస వాచ కర్మన తప్పకుండా సేవ చేయాలి. కొంతమంది తల్లిదండ్రులను దూషిస్తారు, కొంతమంది తల్లిదండ్రులను తిడతారు, కొడతారు, హింసిస్తారు, ఇంట్లో నుంచి తరిమేస్తారు. వీధి కూడా పిల్ల తరానికి పాతక రూపకంగానే వస్తుంది. ఇది శాపం. ఈ శరీరం రావడానికే వాళ్ళు కారణం. ఇదే శరీరంతో నీ మనోచపలంతో వాళ్ళనే గెంటేసినావు. తప్పదు. ఇది నీ పిల్ల తరానికి ఈ శాపం అనేది వస్తుంది. తర్వాత గురువుని ఏకవచనంతో అన్నా, గురు దూషణ చేసినా ఇవి కూడా పాతకాలే. వీటి నుంచి కూడా ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. మరి వీటి నుంచి కాపాడగలిగేవారు ఎవరు అని చెప్పేసి అంటే
మహాదేవులు రుద్రయ్య, శివయ్య, శ్రీమన్నారాయణ, గణపతి, హనుమంతుల వారు, జగజ్జనని అమ్మవారి స్వరూపం ఏదైనా వీళ్ళు ఎవరైనా కానీ భగవంతుడు తప్పకుండా ఈ శాప విమోచనం చేయగలుగుతారు. శాప విమోచనము, ఈ పాతకము శాప విమోచనం పశ్చాత్తాప ప్రాయచిత్తాలతోటి భగవంతుణ్ణి మీరు అన్యదా శరణం నాస్తి అని చెప్పేసి అని కాళ్ళు మొక్కితే మీరు శరణు జొచ్చిన తర్వాత గురువు అనుగ్రహంతో ఏదన్నా ఒకటి గ్రహించో, లేదంటే భగవంతుణ్ణి మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధితోటి అర్చన అభిషేకాలు చేస్తేనో ఈ పాపాల నుంచి పాతకాల నుంచి మీరు బయటపడవచ్చు. పాపము తీరుతుంది మిత్రులారా. మీకు ఏదైనా ఒక కర్మానుభవం వచ్చినప్పుడు పాపం విడుతుంది, కానీ పాతకము తరతరాలకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉంటుంది చిన్న పిండము, మిమ్మల్ని అది అడగలేదు. ఇప్పుడైతే ఇంకా ఏదో నాకు ఈ లింగమే కావాలి, ఆ లింగం వద్దని చెప్పేసి అని వస్తుంది, ఆడపరుచి వస్తుంది, అత్తమామ వస్తుంది, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, అందరు కలిసేసేసి కడుపులో ఉన్నదే తీసేపిస్తారు. ఎంతమంది అయితే ఈ కార్యక్రమానికి ముందలకొచ్చి ప్రత్యక్ష పరోక్షంగా పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి ఈ పాతకము, ఈ శాపము తప్పకుండా తగులుతుంది. నాకేం తెలుసు అండి, నేను ధనమే తీసుకున్నా, నేను చేస్తున్నా, కుదరదు మిత్రులారా. ధర్మము అధర్మం అనేది ఉంది. ఆ ధర్మ అధర్మాల నుంచి ఏదైతే ఉందో ఆ కర్మ అనుభవం తప్పకుండా మీరు ఉండాలి అన్నమాట. ఇవి ఎంతో సూక్ష్మమైనవి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి అని నేను భావిస్తున్నా. మరి పాతకాల నుంచి ఈశ్వరుని మనం ఎలా శరణుజొచ్చాలి, ఎలా శరణుజొచ్చితే మనము ఒక ఉద్ధరణలోకి వస్తాము అనేది కూడా మీరు గ్రహించి పరమాత్మనే మీరు శరణుజొచ్చండి. ఆ పరమాత్మనే శరణుజొచ్చిన తర్వాత ఆయన నుంచి ఏదైతే ఈ పంచభూతాల మీద నుంచి ఏదైతే వేదం ఒప్పుకోకుండా అధర్మమైనది, శాస్త్ర సమ్మతము కానిది ఏదైతే మీరు హితపూర్వం చేసారో ఆ కర్మానుభవం మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు కనుక, అప్పుడు ఎలాగైతే మీ సమయాన్ని అధర్మం కోసం పెట్టారో ఇప్పుడు అదే సమయాన్ని ధర్మం కోసం పెట్టండి. మీ విలువైన సమయాన్ని మీ ఉద్ధరణ కోసం మీరు పెట్టండి. 24 గంటల్లో మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి కనీసము ఒక అరగంట నుంచి అయినా కనీసం స్టార్ట్ చేయండి. అర్ధగంట సేపు అయినా కానీ భగవంతుని కోసం మీరు మీ సమయాన్ని పెట్టండి. ఆ సమయాన్ని పెట్టిన తర్వాత భగవంతుని నుంచి వచ్చే కృప కటాక్షాల వల్ల, గురు కృప వల్ల, గురు బలం వల్ల, దైవ బలం వల్ల కేవలం మీరు బాగుపడనికే ఆస్కారం వస్తుంది. మీ యొక్క చర్యకి ప్రతి చర్యగా వచ్చేవి ఇవి. అందుకోసం చెప్పేసి ఇకనైనా మీకోసం మీరు సమయాన్ని పెట్టండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. ఎవ్వరు సృష్టిలో ఉంది, సనాతన ధర్మంలో ఇదొక్కటే ఉంది, ఎవ్వరు వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని చెప్పేసి అన్నారు. సాక్షాత్ మా పెద్ద ఆయన నాకు ఒక్కటే చెప్పిండు, మీకు నేను చెప్తున్నా. సాక్షాత్ గురు దత్తాత్రేయ ప్రభు వచ్చి నీకు ఉపదేశం చేసిన జపం చేయాల్సింది నువ్వే, భగవత్ సాక్షాత్కారం పొందాల్సింది నువ్వే. గురువులు మార్గ నిర్దేశకులు, గురువులు ఒక రోడ్డు లాంటి వాళ్ళు అనుకోండి. గురువులు ఒక మార్గం, రోడ్డు లాంటి వాళ్ళు. ఆ రోడ్డులో ప్రయాణించాల్సింది సాధకుడే. ఆ రోడ్డులో సాధకుడు ప్రయాణించే, గురువు అనే రోడ్డు మీద సాధకుడు ప్రయాణించి గురువు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి అనేది ఎట్లా పోవాలనేది ఆయన చెప్పినప్పుడు ఆ మహానగరమైన వైకుంఠం కావచ్చు, కైలాసం కావచ్చు, మణిదీపం కావచ్చు, సత్యలోకం కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు, మీరు ఆ లక్ష్యానికి మీరు చేరుకునే మార్గం గురువు అయితే వెళ్ళాల్సింది సాధకుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భగవంతుడు, ఇక్కడ గురువు, వీళ్ళిద్దరి కృపా కటాక్షాలు తప్పకుండా మన మీద వర్షించినప్పుడు మాత్రమే సాధకుడు విశ్లేషంగా ఎదగగలుగుతాడు. ఇది పాపం అంటే ఏంది, పాతకం ఏంది అనేది మీరు తెలుసుకున్నారు కనుక
ఇకనైనా కుటుంబంలో మర్యాద, మీ భార్య పిల్లల్ని అపారంగా ప్రేమించి వాళ్ళకు మర్యాద ఇవ్వండి. వాళ్ళకి సంస్కారబద్ధంగా వాళ్ళని చూసుకోండి. పిల్లలకు సంస్కారం నేర్పండి. భార్యతకు మర్యాద ఇవ్వండి. తల్లిదండ్రులను పూజించండి. మీకు ఎంత శుభాలు జరుగుతాయి. ధర్మం ఎక్కడైతే ఉందో అక్కడ భగవంతుడు కూర్చుంటాడు. ఈ విశ్వంలో ఏదైతే ఉందో ఆ విశ్వంలో ఉన్నదాన్ని భగవత్ సాక్షాత్కారంగా భగవంతుడే అని చెప్పేసి నమ్మి, మమాత్మ సర్వభూతాత్మ అని నమ్మి నువ్వు ఎలాగైతే ప్రవర్తిస్తావో ఆ ప్రవర్తనలోనే భగవతత్వం వస్తుంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే సావు బతుకులు ఉన్నవానికి గుక్కె నీళ్ళు పోస్తే దేవుడు వచ్చి కాపాడిండయా, దేవుడవై నువ్వు నాకు నీళ్ళు ఇచ్చినవయ్యా అని చెప్పేసి అంటాడు. నువ్వు దేవుడు అయినావా కాలేదా? అంటే నువ్వు చేసే చర్యలో ఉన్నాడు భగవంతుడు, ఎక్కడో లేడు. నువ్వు మారాల్సింది మనమే. ధర్మమైనవి, ఒక సాధు కృప, భూతదయ, వీటినే మనము భగవంతుడు అని చెప్పేసి అంటున్నాం మిత్రులారా. అందుకోసం చెప్పేసి ఇకనైనా మీరు ఉన్నతంగా ఆలోచిస్తారని, భగవత్ కృపా కటాక్షాల కోసం మీ సమయాన్ని పెడతారని, జపము, అర్చనను, పూజను ఏదో ఒకటి చేసేసే ఇంట్లో నుంచి బయలుదేరండి. ఆ ఆత్మ చైతన్య శక్తితోటి మీరు ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను మిత్రులారా. నేను మీ సాధక మహేష్, తాంత్రిక పాఠశాల, నర్మదేహర్. ఓం నమః శివాయ. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ.